నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసంలో పెట్టే ఆకాశ దీపాలు ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, ఇది పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా, నాన్ వెజ్ తిన్న రోజున ఈ దీపాలు పెట్టొచ్చా లేదా, ఈ దీపాలు ఇంటి లోపల పెట్టాలా, ఇంటి బయట పెట్టాలా, అపార్ట్మెంట్స్లో ఉండేవారు ఈ దీపాలు ఎలా పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఆకాశ దీపం కోసం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు మాత్రం వీడియోని మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. ముందుగా చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్లనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చీకట్లను తెరుము కొట్టి లోకానికి వెలుగునిచ్చే దీపమే ఈ ఆకాశ దీపం. ఈ ఆకాశ దీపం పెట్టుకోవడం వలన శివకేశవుల ఆశీర్వాదం కలుగుతుందండి. అలాగే పితృదేవతలకి కూడా దారి చూపించిన వాళ్ళం అవుతాము. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగించడం లేదా చూడడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభిస్తుందండి. ముందుగా ఈ ఆకాశ దీపాలు పెట్టుకునే ప్రమిదలు మనకి మార్కెట్లో దొరుకుతాయండి. చాలా డిజైన్స్ లో అయితే దొరుకుతాయి. అయితే మనకి దీపం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాంటిది చూసుకొని తీసుకోండి. డిమార్ట్లో కూడా ఉంటాయండి. వీటిని లాంతర్స్ అని అంటారు. అంటే దీపం పెట్టుకొని బయట లాంతర్ లాగా వెలుగునిస్తుంది కదా, అందుకని దీన్ని కూడా మనం ఆకాశ దీపంగా పెట్టుకోవచ్చు. అయితే మనం దీంట్లో దీపం అయితే పెట్టలేమండి. ఎందుకంటే మనం పెట్టే ప్రమిదలు కానీ దీపపు గుందులు కానీ దీంట్లోకి అయితే వెళ్ళవు. అందుకని ఇలాంటివి కాకుండా వీలుగా ఉండేలాంటిది చూసుకొని తీసుకోండి. అయితే ఈ ఆకాశ దీపాలు ఎక్కడ పెట్టాలండి అంటే పేరులోనే ఉంది కదండి, ఆకాశ దీపం అంటే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఈ దీపం అయితే పెట్టాలి. అంటే ఇంటి లోపల కాదండి, ఇంటి బయట పెట్టాలి. అయితే ఎప్పుడు పెట్టాలండి అని అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ ఆకాశ దీపాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మనకి ఈ సంవత్సరం కార్తీక మాసం 2025 అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమై నవంబర్ 20వ తేదీన గురువారంతో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసం అంతా కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ ఆకాశ దీపాలు పెట్టుకోవచ్చు. సాయంత్రం వేళలో ఈ దీపాలు అయితే పెట్టుకోవాలండి. సాయంత్రం పూట ఎలాగో మనం ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకుంటాం కదండి, అదే సమయానికి ఈ ఆకాశ దీపాలు కూడా పెట్టుకోవాలి. అయితే ఆల్రెడీ నేను కార్తీక మాసంలో సాయంత్రం పూట గడప దగ్గర దీపాలు ఎలా పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, నాన్ వెజ్ తిన్న రోజు పెట్టొచ్చా లేదా అనే విశేషాలతో వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎక్కువగా మనం ఈ ఆకాశ దీపాలు అనేవి గుడిలో పెట్టడం చూస్తూ ఉంటామండి. మరి మనం ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. ఈ ఆకాశ దీపం పెట్టడం వలన మన పూర్వీకులు సంతోషపడి వారి ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుందండి. ఎవరైతే ఆకాశ దీపం పెడతారో ఆ దీపం తాలూకా వెలుగు మిగతా వారికి దారి చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఆకాశ దీపం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మీరు తీసుకున్న ఈ ఆకాశ దీపం తాలూకా ప్రమిదకి పసుపు, చందనం, కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. మీరు చేసే ఈ ప్రాసెస్ అంతా ఇంటి లోపలైనా లేదంటే బయటైనా ఎక్కడైనా సరే చేయొచ్చు. కానీ దీపం వెలిగించిన తర్వాత మాత్రం ఈ దీపం ఇంటి బయట మాత్రమే పెట్టాలి. ఈ ఆకాశ దీపాన్ని కార్తీక మాసంలో గుడి దగ్గర ధ్వజస్తంభానికి వేలాడదీస్తారండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు గుడికి వెళ్తూ ఉంటారండి. ఈ ఆకాశ దీపాన్ని పెట్టేటప్పుడు మన దగ్గర ఉన్న ఒత్తులు కానీ ఆయిల్ కానీ మనం పంతులకి ఇవ్వచ్చండి. లేదు అంటే దానికి బదులుగా డబ్బులైనా సరే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఆ ఆకాశ దీపం మనమే పెట్టినంత ఫలితం అయితే మనకి కలుగుతుందని అంటారండి. ఈ ఆకాశ దీపం నెల రోజులు కూడా ధ్వజస్తంభానికి వేలాడుతూనే ఉంటుందండి. అసలు ఈ ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతారు అనే విషయం కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా నేను ఇక్కడ ఒక ప్రమిద అయితే తీసుకున్నాను. ఆ ప్రమిదకి కూడా ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దీపావళి రోజు మధ్యాహ్నం చాలామంది పితృదేవతలకి తర్పణాలు వదులుతూ ఉంటారండి. కార్తీక శుద్ధ పాడ్యం నుండి పితృదేవతలంతా కూడా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకి ప్రయాణం చేస్తుంటారు. ఆ సమయంలో వారికి దారి సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాకుండా దూరంగా ఉన్న మనుషులు కూడా ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటారు అనే ఉద్దేశంతో కూడా ఈ ఆకాశ దీపాన్ని పైన అమర్చుతారండి. ఆకాశ దీపం అంటే శివకేశవుల తేజస్సు అని అర్థం. శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుండి ఈ జగత్తుకు వెలుగునిస్తుంది. ఈ దీపారాధనకి ఆవు నెయ్యి ఉంటే వాడండి. ఆవు నెయ్యి లేకపోయినట్లయితే నువ్వుల నూనెతో అయినా సరే మనం దీపారాధన చేయవచ్చు. ఇప్పుడు 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తుగా చేసి వేయాలి. ఇప్పుడు ఈ ప్రమిదిని చాలా జాగ్రత్తగా ఈ ఆకాశ దీపంలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీపాన్ని వెలిగించుకుందాం. దీపాన్ని ఏకహారతితో వెలిగించుకోండి. ఇలా దీపం వెలిగించేటప్పుడు దామోదర ఆవాహయామి, త్రయంబక ఆవాహయామి అని శివకేశవుల్ని ఆహ్వానిస్తూ వెలిగించాలి. ఆ శివకేశవుల తేజస్సుతో ఈ దీపం ఈ జగత్తుకు వెలుగునిస్తుందండి. అందుకని ఆ స్వామివారిని తలుచుకుంటూ మనం ఈ దీపం అయితే వెలిగించాలి. ఇంకా ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ దీపానికి అగరబత్తులతో ధూపం కూడా ఇవ్వాలి. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటారు. అందుకనే దీపాన్ని మనం పరబ్రహ్మతో మనం పోల్చుతాం కాబట్టి మనం ఈ విధంగా దీపానికి పూజ అయితే చేయాలి.
ఇప్పుడు ఈ దీపం దగ్గర నైవేద్యం కూడా పెట్టాలండి. బెల్లం కానీ, లేదంటే పటికి బెల్లం కానీ, లేదా ఏ పళ్ళో మీ దగ్గర ఏ ఉంటే అవి నైవేద్యంగా పెట్టొచ్చు. ఆ తర్వాత దీపానికి హారతినిచ్చి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ ఆకాశ దీపాన్ని గుళ్ళోనే కాదండి, మనం ఇంటి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. ఎందుకంటే ఆ పితృదేవతల ఆశీర్వాదం మన పైన ఉండాలంటే ఇలా వారికి నచ్చిన విధంగా, అలాగే వారికి దారి కనబడే విధంగా మన వంతు సాయం కూడా మనం చేయాలి. కాబట్టి ఈ విధంగా ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంకా ఈ ఆకాశ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలని అంటే కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు నుండి కార్తీక మాసం ముగిసే వరకు కూడా నెల రోజులు కూడా పెట్టుకుంటారండి. అయితే మనకి ఆడవారికి వీలు కాదు కదండి అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఆ సమయాలలో మన ఇంటిలో మగవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత అయినా సరే ఈ ఆకాశ దీపాన్ని పెట్టించవచ్చు. కార్తీక మాసం స్టార్ట్ అయిన మొదటి రోజు అంటే పాడ్యమి తిథి రోజున ఈ విధంగా పూజ అయితే చేసుకొని మనం బయట సైడ్ అయితే ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ డే నుండి మనం మామూలుగా దీపారాధన చేసేసి తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి, ఏకాదశి కానీ, ద్వాదశి కానీ, పౌర్ణాల్లో కానీ, లేదంటే సోమవారాల్లో కానీ, ఇలాంటి ముఖ్యమైన రోజులలో మళ్ళీ ఈ దీపానికి ఈ విధంగా ఫస్ట్ రోజు మనం ఎలా అయితే పూజ చేస్తామో ఆ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత మనం ఇలా ఆకాశ దీపానికి పూజ చేసుకున్న తర్వాత ఈ ఆకాశ దీపాన్ని మనం బయట పెట్టుకోవాలండి. బయట పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక హుక్ అయితే తీసుకున్నాను. నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీని ద్వారా నేను ఈ ఆకాశ దీపాన్ని అయితే నేను పైకి పెడతాను. ఈ ఆకాశ దీపం ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపల వెలిగించుకోవాలి. మనం రోజు గడప దగ్గర దీపారాధన చేస్తాం కదండి, అదే సమయంలో ఈ ఆకాశ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ఈ ఆకాశ దీపాన్ని మనం ఇంటి బయట పెడతాం కాబట్టి మనకన్నా ఎత్తుగా ఉండేటట్టు పెట్టుకోవాలండి. ఈ దీపం ఆకాశం వైపు చూస్తున్న విధంగా మనం పెట్టుకోవాలి. మీకు ఇండివిజువల్ హౌస్ ఉన్నట్లయితే మేడ పైన అయినా సరే ఏదైనా ఒక కర్ర పెట్టుకొని దానికి హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. అదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే ఇలా బయట సైడు సీలింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఎక్కడైనా సరే మీకు హుక్ లాగా ఉంటే దానికి పెట్టుకోవచ్చు. లేదు అంటే బాల్కనీస్ ఉంటాయి కదండి, బాల్కనీ వైపు అయినా సరే మనం పెట్టుకోవచ్చు. ఈ ఆకాశ దీపాన్ని నెల రోజులు కూడా పెట్టుకోవాలని అంటే నెల రోజులు పెట్టుకుంటే మంచిదండి. లేదు అన్ని రోజులు మేము పెట్టలేము అని అనుకుంటే 15 రోజులు పెట్టుకున్నా పర్వాలేదండి. అది కూడా పెట్టలేము అని అనుకుంటే కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు వస్తాయని చెప్పాను కదండి, ఆ సమయాలలో ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈ ఆకాశ దీపాన్ని ఎవరైనా సరే పెట్టుకోవచ్చండి. ఆచారం ఉన్న వాళ్ళే పెట్టుకోవాలని ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ పితృదేవతలు ఉంటారు కదండి, అందుకని ఎవరైనా సరే ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఇదే ప్రమిదలో రోజు దీపం పెట్టొచ్చా అంటే పెట్టొచ్చండి, కానీ ఆ ప్రమిదని వాష్ చేసి పెట్టాలి. అయితే మట్టి ప్రమిదలోనే దీపం వెలిగించాలా అంటే మట్టి ప్రమిదలో వెలిగిస్తే మంచిదండి. లేదంటే ఇతర కుందుల్లో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తిన్న రోజున ఈ దీపం పెట్టొచ్చా అంటే పెట్టకూడదండి. మొదటి రోజు ఈ విధంగా పూజ చేసుకుని రెండో రోజు నుండి ఎలాగో మనం హ్యాంగ్ చేసేసాం కాబట్టి దాంట్లో ఉన్న ప్రమిదని తీసేసి వాష్ చేసి మళ్ళీ దీపం పెట్టుకొని కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు, ధూపం అన్నీ చూపించేసి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ ఆకాశ దీపం సంధ్యా సమయంలో అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే పెట్టుకోవాలండి. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు ఈ ఆకాశ దీపం అయితే పెట్టుకోవచ్చు. రోజు ఒకే సమయానికి పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇలా పెట్టడం వలన ఆ పితృదేవతల ఆశీర్వాదం అలాగే శివకేశవుల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. ఈ విధంగా ఆకాశ దీపం అయితే పెట్టుకోవాలండి. అయితే ఈ ఆకాశ దీపం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలా అంటే అందరూ పెట్టుకుంటే మంచిదేనండి. ఒకవేళ పెట్టుకోలేకపోయినా సరే ఏమీ పర్వాలేదు, మీరు గుడికి వెళ్ళైనా సరే అక్కడ ఉన్న ఆకాశ దీపాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఏ చిన్నపాటి దీపం పెట్టినా, ఏ చిన్నపాటి కార్యక్రమాలు మంచి పనులు చేసినా సరే అవి మనకి ఎంతో పుణ్యఫలాలు అయితే అందిస్తాయండి. అందుకనే మీకు వీలున్నంతలో ఎంత చేయగలిగితే అంతే చేయండి. ఈ ఆకాశ దీపం కోసం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.